సభాధ్యక్షులు పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు, పెద్దలు నెల్లూరు శివారెడ్డి గారు, పెద్దలు గోవిందరాజు చక్రధర్ గారు, పెద్దలు దిలీప్ రెడ్డి గారు, పెద్దలు విహాద్ గారు, పెద్దలు డాక్టర్ చెన్నయ్య గారు, గౌరవనీయులు మరి సురవరం ప్రతాప్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు, కృష్ణవర్ధన్ రెడ్డి గారు, దిలీప్ గారు, నివేదిత గారు, మరి వచ్చినటువంటి పాత్రికేయులకు, సురవరం ప్రతాప్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ పేరు పేరు నమస్కారం. తెలుగు వికాసం జర్నలిజం పైన మరి 150వ జయంతి వేడుకల సందర్భంగా రవీంద్ర భారత్ నిర్వహించినందుకు మరి అందరినీ కూడా అభినందిస్తూ, సురవరం ప్రతాప్ రెడ్డి గారు మా జిల్లాలో పుట్టినందుకు, మా నడిగడ్డ పైన జన్మించినందుకు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా బిడ్డగా మాకు కూడా ఎంతో గర్వం ఉంది. వారి పేరు వినగానే ప్రెస్ క్లబ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి హాల్ అనగానే అరే మా సురవరం ప్రతాప్ రెడ్డి హాలు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు దిలీప్ గారు, నివేదిత గారు మా జిల్లాలో ఏదైనా కార్యక్రమం జరిగినా వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ కూడా వారు చూడగానే కూడా అరే మా ప్రతాప్ రెడ్డి గారి వంశం నుంచి వచ్చిన వాళ్ళు కదా అని ఒక గొప్ప అనుభూతి. అంత గొప్ప నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్. మహబూబ్నగర్ అనగానే నిరక్షరాస్యతలో ఎక్కువ వీకర్ సెక్షన్, వలసల జిల్లా, అనేక రకాల అసమానతలు ఉన్నటువంటి ప్రాంతం. ఆ ప్రాంతంలో ఆనాటి నిరంకుశ పాలనలో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలను చైతన్యవంతులను చేసి ధైర్యాన్ని ఇచ్చి మరి తెలంగాణ ప్రాంతాన్ని కానీ కవులను కానీ ఎవరైనా ఏదైనా చిన్న చూపు చూసినా కూడా వెంటనే స్పందించి ఆనాటి ప్రభుత్వ విధానాలకు కూడా భయపడకుండా ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి గొప్ప మహానుభావుడు ప్రతాప్ రెడ్డి గారు. ప్రతాప్ రెడ్డి గారు ఎమ్మెల్యే కూడా గెలిచారు, అడ్వకేట్, ఎమ్మెల్యే చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా కూడా వారిని ఒక ఎమ్మెల్యే లాగానో లేకపోతే వేరే లాగానో ట్రీట్ చేయరు. ఒక సంపాదకంగా మాత్రమే అందరూ చేస్తున్నారు. అంటే ఒక సంపాదకుడు ఆయన చేసినటువంటి పాత్ర అనేది ఎంత గొప్ప శక్తో, ఎంత గొప్ప శక్తివంతమైందో ఈరోజు మరి అందరూ ఆలోచన చేసుకోవాలి. ఆనాటి జర్నలిజం, ఆనాటి వ్యవస్థ ఏముంది, మరి నేటి జర్నలిజం, నేటి వ్యవస్థ ఏంది అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఆనాడు వాళ్ళకు వేరే ఆకాంక్ష ఏం లేదు. స్వతహాగా వాళ్ళే సంపాదకులుగా పత్రికలను పెట్టి, ఇప్పుడు ఎన్నో ఎలక్ట్రానిక్ రంగాలు వచ్చినాయి. ప్రింట్ నైట్లలో ప్రింట్ అవుతుంది, మార్నింగ్ వరకు ఇళ్ళలో ఉందరు ఏపక పత్రిక. సాంకేతికంగా ఎన్నో మిషనరీస్ వచ్చినాయి. ఆ రోజు వ్యవస్థలో వార్త రాయాలంటేనే భయం. మరి రాసేది చేతులతో రాయాలి, అచ్చు తీసుకోవాలి, సమాచారం అందించాలి. అంటే ప్రజలను చైతన్యవంతం చేయాలన్నా, ఒక విషయం తెలియాలన్నా, ప్రభుత్వ పరిపాలన కానీ, ఏ విధానం కానీ, ఒక సామాజిక మార్పు కానీ, అనేక కోణాల్లో మనిషికి ఉన్నటువంటి అనేక కోణాల్లో కేవలం పత్రికల మీద ఆధారపడేది. పుస్తకాలు ఇవే. ఈరోజు మనం చూస్తున్న నిమిషాల మీద జరిగింది లైవ్ వెళ్ళిపోతుంటారు, ఏం జరుగుతుంది. మరి ఆ రోజుల్లో ఇప్పటికో సమాచారం వెళ్తాయి. చదువుకున్న వాళ్ళు తక్కువ, అసలే చదువుకున్నటువంటి వాళ్ళు తక్కువ, రవాణా వ్యవస్థ లేదు, స్వేచ్ఛ స్వాతంత్రం లేదు, అనేక రకాల ఒత్తిళ్లు, మరి అన్నిటి మధ్యలో ఆర్థికమైనటువంటి వ్యవస్థ, చాలా తక్కువ సహాయ సహకారం ఉండేది. మరి అలాంటి వ్యవస్థలో వాళ్ళు చేసినటువంటి తీరుని ప్రతి ఒక్క జర్నలిస్ట్ కూడా ఒకసారి మనం ఏం చేస్తున్నాం,
మరి మన విధి ఏంటి, మన నాటి వారసత్వం ఏం నేర్పింది మనకు అని కూడా ఆలోచించాలి. జర్నలిజం అనేది గొప్ప అద్భుతమైన శక్తి. ఒక ప్రతిపక్షం కామ్గా ఉన్నా కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోసేదే పత్రికలు, టీవీ. ప్రజలను చైతన్యవంతం చేసేది కూడా టీవీ. ప్రభుత్వం ఏం చేయాలో ప్రభుత్వం దగ్గర సమాచారం లేకపోయినా కానీ వెంటనే ఏం జరిగిందో సమాచారం ఇచ్చేది కూడా ఈ జర్నలిజం చేస్తుంది. ఎక్కడో బాయిలో పిల్లలు పడింటాడు, చిన్న బోర్ బాయిలో ఇమ్మీడియట్గా వచ్చేస్తుంటాడు ఎట్లా సాయం చేయాలి. ఎవరు అనాథ తిండి లేకుండా వింటాడు, చదువుకునే వ్యక్తి వింటాడు, చదువుకోవడానికి ఏం లేదు, ఒక క్యాన్సర్ జబ్బు వచ్చింటుంది, వాళ్ళకి ఆర్థిక సహాయం కావాలా, లేకపోతే చనిపోతాడు. అలాంటి దానిలో కూడా ఓ పత్రికలు రాయగానే ఎంతో మంది ముందుకు వచ్చి వాళ్ళ సహాయం చేయడం. ఏదో ఒక డిపార్ట్మెంట్లో లోపాలు జరుగుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది అవుతుంది అంటే కూడా వాళ్ళంటే వార్తతో ఇమ్మీడియట్గా స్పందించి ఎంక్వైరీ చేసి సరి చేయడం. అంటే ఒక వ్యవస్థలో పట్టినటువంటి బోధును దులపడానికి, వ్యవస్థలో ఉన్నటువంటి రోగానికి మందు పెట్టే విధంగా వాళ్ళందరికీ ఒక వ్యవస్థ పరిపాలన అనేది ప్రజాస్వామ్యబద్ధంగా నడవడానికి మరి ప్రభుత్వం కన్నా ఎక్కువ బాధ్యత, ప్రభుత్వానికి బాధ్యత గుర్తు చేయడంలో, అధికారులను ఒక రూట్లో నడపడంలో, అంటే మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే ఈ దేశం అనేది ఒక క్రమ పద్ధతిలో నడవడానికి భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వాలు ఉండాలి. మరి ప్రభుత్వం అది మనం తప్పు చేస్తున్నాం, ప్రజలకు తెలుస్తుంది, మరి తప్పు చేస్తే అదే భవిష్యత్తులో మన పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా అప్రమత్తం చేయడంలో కూడా ఇది ప్రధాన పాత్ర. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ ప్రత్యేకంగా ఏర్పాటైనటువంటి ఈ కార్యక్రమం తెలుగు జాతి వికాసం, జర్నలిజం పాత్ర, ఈ ప్రత్యేక కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు సీనియర్ జర్నలిస్టు, ప్రజాపక్షం సంపాదకులు, ఐడిఐ అధ్యక్షులు మరియు మా ఆత్మీయులైనటువంటి శ్రీ శ్రీనివాస్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఇప్పుడే సమావేశం నుంచి నిష్క్రమించినటువంటి గౌరవ సహచర మంత్రివర్యులు సోదరులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు, గోవిందరాజుల చక్రధర్ గారు, ప్రముఖ పాత్రికేయులు, దిలీప్ రెడ్డి గారు, మేనేజింగ్ డైరెక్టర్ సాక్షి, పెద్దలు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు, డాక్టర్ చెన్నయ్య గారు, గౌరవనీయులు, సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ, పత్రికా మరియు ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు అందరికీ నా నమస్కారాలు. ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరు జర్నలిస్టుల పరంగా శ్రీకారం చుట్టినారు. మరొకసారి ఈ అంశాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకొని వచ్చి లోతుగా చర్చ జరపడం ద్వారా ఈ వర్తమానంలో భాషపై కానీ, జర్నలిజంపై కానీ, సమకాలీన పరిస్థితులపై కానీ పురోగామి భావన కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా తట్టి లేపినట్లయితుంది. వాళ్ళకు కొంత ఉత్ప్రేరకంగా ఈ కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉంటాయని చెప్పి నేను భావిస్తాను. సురవరం గారి పేరు మీద అంటే వారికి సంబంధించినటువంటి ఒక విలువైనటువంటి గ్రంథాన్ని ఈ వారికి సమాజానికి అందించేటువంటి ఒక పని మేము ప్రారంభించినప్పుడు అది మా దృష్టికి వచ్చింది. చూస్తే మహనీయులకు సంబంధించి చాలా మంది మహనీయులు, అందులో వాళ్ళని ఎక్కడ కూడా మేము చిన్న చూసే ఉద్దేశం మాకు లేదు, అప్పుడు సంస్కారం లేదు. కానీ ఆ మొత్తంలో సురవరం ప్రతాపరెడ్డి గారి పాత్ర కానీ, వారికి సంబంధించినటువంటి ప్రస్తావన కానీ లేకుండానే ఈ తెలుగు వెలుగుల పేరు మీద ఒక పుస్తకం వచ్చింది. అంటే ఎంత దుర్మార్గమైనటువంటి విస్మరణ జరిగింది అనేటువంటి దానికి ఇతను మించిన ప్రబల నిదర్శనం ఇంకోటి ఉండదు. ఎన్ని రకాలుగా అసలు కాలేజ్ డేస్ తర్వాత వారి యొక్క కృషి
ఎన్ని 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 రంగాలలో ఎంత బహుముఖంగా, ఎంత లోతుగా, ఎంత అధ్యయనశీలంగా జరిగిందనేటువంటిది ఇప్పటి జర్నలిస్టులందరూ కూడా దయచేసి దాని మీద దృష్టి సారించాలని చెప్పి నేను మనవి చేస్తాను. మీలో చాలామంది సమాజం పట్ల కమిట్మెంట్ నుండి అంశాలను నిత్యం శోధించి పరిశోధించి ఆ కోణంలో రాస్తున్నటువంటి వాళ్ళే, పరిశీలిస్తున్నటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా నేను ప్రార్థన చేస్తున్నా, వారి యొక్క కాంట్రిబ్యూషన్, వారి సాగినటువంటి వారి తీరు, వారు ప్రదర్శించిన ప్రజ్ఞాపాఠవాలు, వీటన్నిటిని కూడా ఒకసారి మననం చేసుకునేటువంటి విధంగా లోతైనటువంటి అధ్యయనం జరగాలి. దీనికి ఎంతో కొంత తోడ్పడుతుంది అనేటువంటి ఉద్దేశంతోనే మేము గత సంవత్సరం ప్రారంభించినటువంటి మా ప్రయత్నం ఫలించి మేము, మాతో పాటు ఉండేటువంటి కొంతమంది సాహితీ పెద్దలు, మిత్రులు వాళ్ళందరూ కలిసి ఉమ్మడిగా ఒక ప్రతిజ్ఞ చేసి మేము తీసుకున్నటువంటి కార్యక్రమం ఏంటంటే 125 సంవత్సరాల సురవరం ప్రతాప్ రెడ్డి గారి జననం నుంచి ఈ 125వ జయంతి ఉత్సవం దాకా ఉండేటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ చైతన్యాన్ని, సాహిత్య పరిశోధనలు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే 100 ఏళ్ల చరిత్రను మనం ఈ సమాజానికి మళ్ళీ అందించినట్లయితే అనేటువంటి గొప్ప ఉద్దేశంతోనే మేము ఈ పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో ఎవరి సొంత కవిత్వాలు, సొంతంగా వాళ్ళు డెపిక్ట్ చేసినటువంటి అంశాలు ఈ సమకాలీన పరిస్థితులకు సంబంధించిన వాళ్ళు ఎవరు చేసినవి ఒక 2-3 యొక్క వ్యాసాలు తప్ప, మిగతా ఆనాటి కాలానికి సంబంధించినటువంటివి, ఆనాటి కాలంలో ఉండేటువంటివి మేము వివిధ అధ్యాయాలుగా వాటన్నిటిని కూడా విభజించి ఒక్కొక్క అధ్యాయం వరుసలో ప్రోగైనటువంటి వాటన్నిటి కూడా క్రోడీకరించి అందులో పెట్టి తీసుకొని వచ్చినాం. వీటన్నిటిని కూడా పరిశోధించి, వీటన్నిటిని వెలికి తీసి, వీటన్నిటిని ఆమూలాగ్రం కంపైల్ చేసుకొని ఈ పుస్తక రూపం ఇవ్వడానికి చాలా శ్రమపడ్డా. ఇక్కడ మేము ఎవరిని కూడా ఏ రకంగా కూడా ఆర్తించలే, మేధోపరమైనటువంటి వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తప్పిస్తే ఇతరత్ర మేము ఎవరిని కూడా ఆశించలే, ఎవరికి చేయి ఆపాలి. నేను 1995 అనే ఎందుకు మాట చెప్పినానంటే ఈ కవర్ పేజీలో చూపించిన అప్పటి పాత ఫోటో మా మిత్రులు, ఇదేమో రైటప్, ఫోటోనేమో మొన్నటిది. 11 సెప్టెంబర్కి వనపర్తిలో సురవరం ప్రతాప్ రెడ్డి గారి యొక్క కాంస్య విగ్రహం పెట్టించిన నేను చొరవ తీసుకున్నాను. ఎందుకంటే ప్రస్తుతం వనపర్తి ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నేను బాధ్యతగా స్వీకరించిన దాన్ని. వారి పేరు మీద ఒక పార్కును కూడా ఏర్పాటు చేసి, అదే పార్కులో కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి తెలుగు భాష దినోత్సవం నాడు ఈ విగ్రహ ఆవిష్కరణ చేసి పెద్దలు ఎల్లూరు శివారెడ్డి గారు వచ్చినారు, చెన్నై గారు వచ్చినారు, ఇంకా చాలా మంది పెద్దలు వచ్చినారు. ఆ రోజు విగ్రహావిష్కరణతో పాటు బ్రహ్మాండమైనటువంటి సభ ఇవన్నీ కూడా చేసిన. ఈ 1995లో మేము వనపర్తిలో మొదటిసారి లేనప్పుడు ఒక న్యాయవాదిని మాత్రమే, అప్పుడున్న ఆనాటి పరిస్థితులలో అప్పట్లో నేను తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా న్యాయవాదిగా ఉంటూ సమాంతరంగా రాజకీయాలు పనిచేస్తూ వస్తున్నాను. ఆ రోజు నేను రాసింది వాళ్ళ జర్నలిస్టుల కోసం చెప్తున్నాను. సభలో ఉన్నటువంటి విజ్ఞులు, పెద్దలు చాలా మందికి తెలిసిన విషయాలు, కానీ కొద్దిమందికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది అనేటువంటి ఆశతో నేను చెప్తున్నా. అంటే ఒక ప్రయత్నం ఎంత కాన్స్టెంట్ గా చేస్తే అవుతుంది అనేటువంటి దానికే ఉదాహరణగా చెప్తున్నా. నేను ఆ రోజు చిన్న కరపత్రం వేసి జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాన్ని పంపిణీ చేసి దాని మీద మొదటి సమావేశాన్ని నిర్వహించిన. ఆ కరపత్రం ప్రాతిపదికగా ఒక సమావేశాన్ని ఆహ్వానించి నిర్వహించిన. ఆ కరపత్రంలోని జిస్ట్ మాత్రం మళ్ళీ దీని మీద నేను రీప్రింట్ చేయించిన. దాంట్లో నేను పెట్టింది నేను మీకు చదివి వినిపిస్తాను. అప్పటికి రాసేటప్పటికి ఇది 1995 4 జూన్ నాడు రాసి ఆ సమావేశం పెట్టినాం. సరిగ్గా 99 ఏళ్ల క్రితం తెలంగాణ మాగాణంలో జన్మించి తెలుగు భాష సంస్కృతులను ఉద్ధరించి పూర్వవైభవం కల్పించడమే తన ధ్యేయమని ధైర్యంగా ప్రకటించిన ధీశాలి సురవరం. ప్రకటించిన లక్ష్యాల సాధన కోసం 1926లో మేలో గోల్కొండ పత్రికను స్థాపించి తెలంగాణలో తెలుగు పత్రికకు నాంది పలికారు. ఉర్దూ పత్రికలు చదవడానికి అలవాటు పడ్డ ప్రజలకు తెలుగు భాష పట్ల అభిరుచి, పఠనాసక్తి లేని రోజులలో తెలుగులో పత్రికను ప్రారంభించి తెలంగాణ ప్రజల భాషా సాంస్కృతిక పునరుద్ధరణకై ఉద్యమించారు. నిజాం నిరంకుశ పాలనను అంతమొందించేది కోసం మార్గం నిర్మించిన ఆంధ్ర మహాసభ, దానికి మాతృకైన ఆంధ్ర జనసంఘం, వాటి స్థాపనలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు వ్యవస్థాపక పాత్ర నిర్వహించినారు. పరభాష వ్యామోహంలో తెలుగు భాష అంటే చులకనైపోయిన నేటి కాలంలో కనీసం సురవరం ప్రతాప్ రెడ్డి గారు మన భాష, మన సంస్కృతికి చేసిన సేవలకు వారిని మనం మననం చేసుకోవడం ధర్మమని
ఇట్లు అని చెప్పి పెట్టినాం. అంటే ఇందులో భాషాపరమైనటువంటి, సాహితీపరమైనటువంటి, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలను మాత్రమే ఆనాడు మేము చర్చించినాం. అంటే మించి మా పరిధి అప్పటికి అవగాహన లేదు కూడా వాస్తవంగా. ఆ అవగాహన పరిధిలోనే మేము విషయాలు చర్చించి అప్పటి నుంచి ఏం చేద్దాం, ఎట్లా చేద్దాం అనేటువంటి దాని మీద ఒక తొలి ప్రయత్నంగా వనపర్తి అప్పటి నియోజకవర్గ కేంద్రం, ఇప్పుడు నియోజకవర్గ కేంద్రం, ప్రస్తుతం జిల్లా అయింది. అక్కడ వారి పేరిట ఒక లైబ్రరీని ఏర్పాటు చేస్తే సముచితంగా ఉంటుందని చెప్పి అక్కడ ఉండేటువంటి ఒక పురాతనమైనటువంటి, శిథిలమైనటువంటి లైబ్రరీ బిల్డింగ్ ని ఆధునీకరించి ప్రభుత్వ నిధులతోన దానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టిన